ఈ నెల 20-21 తేదీల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సంయుక్తంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గౌరవ భారత రాష్ట్రపతి తిరుపతి తిరుమల పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి 2 రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా ఈ నెల నవంబర్ 20న మధ్యాహ్నం 3:25 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన 3:35 బయలుదేరి 3:55 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం 4:30 గంటలకు బయలుదేరి 5:20 తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి బస చేయనున్నారని తెలిపారు. మరుసటి రోజు 21వ తేదీ ఉదయం 9:20 శ్రీ వరాహస్వామిని దర్శించుకుంటారని, అనంతరం 10 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారన్నారు. శ్రీవారి దర్శనానంతరం ఉదయం 10:50 తిరుమల నుండి బయలుదేరి 11:50 తిరుపతి విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఏపీ ఎస్పీ డిఎస్సీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, శానిటేషన్ ఏర్పాట్లు, కాన్వాయ్ వెహికల్స్ ఏర్పాటు, ఎయిర్పోర్ట్ నందు వీఐపీ లాంచ్ తదితరాల ఏర్పాటు, ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండరాదని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, డిఎంఎన్హెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఆర్ఎన్బి ఎస్సీ రాజానాయక్, డిపిఓ సుశీలాదేవి, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, ఇతర జిల్లా అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.